మొదలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. చంద్రబాబు కేసుల్ని సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ ని కొట్టేసిన సుప్రీంకోర్టు ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అని వ్యాఖ్యానించిన జస్టిస్ బేలా త్రివేది సిఐడి నమోదు చేసిన 7 కేసులు సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్. ఇరవై 23 సంవత్సరాల కిరణ్ కుమార్ కడుపులో కొడవలి ఆకారపు ఎర్ర రక్త కోణాలు, పసర సంచిలో పిగ్మెంట్ రాళ్లు మరియు పెరిగిన బల్ల వల్ల కడుపు నొప్పితో బాధపడుతున్న పేషెంట్ కి లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించిన జీజీహెచ్ వైద్యులు. డాక్టర్ కిరణ్ కుమార్ బృందం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల ఖరీదు వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేసిన వైద్యులు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. కడుపు నొప్పితో బాధపడుతున్న కిరణ్ కుమార్ జీజీహెచ్ కి రావడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించి చిన్న కోతతో 2 పెద్ద అవయవాలని విజయవంతంగా తీసివేశామని తెలియజేశారు. ఇటువంటి అరుదైన ఆపరేషన్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయటకు సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. గుంటూరు జీజీహెచ్ లో అధునాతన పరికరాలతో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరొక అద్భుతమైన అరుదైన ఆపరేషను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో డాక్టర్ వై కిరణ్ కుమార్ గారు నిర్వహించారు. ఈ పేషెంట్ ఎస్ కిరణ్ కుమార్ ఆకివీడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయికి జస్ట్ 20 ఇయర్స్ అట్లా ఉంటే అతను 11 ఏళ్ళప్పుడు ఇది సికిల్ సెల్ ఎనీమియా అని ఒక డిసీజ్ డయాగ్నోస్ చేశారు. మీకు తెలిసి ఇది సికిల్ సెల్ ఎనీమియా అంటే మన రక్త కణాలు గుండ్రంగా ఉంటాయి. అయితే ఇవి సికిల్ మన కొడవల్లాగా ఉంటాయి. అవి ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుపోతుంటాయి రక్తనాళాల్లో. మాకు ఆర్థోపెడిక్ సర్జన్గా ఇవి హిప్ జాయింట్స్ కూడా పాడైపోతాయి వీళ్ళకి, అక్కడ ఇరుక్కుపోతాయి రక్తనాళాల్లో. సో అయితే ఈ అబ్బాయికి ఈ సికిల్ సెల్ ఉండటం వల్ల డిసీజ్ ఉండటం వల్ల స్ప్లీన్ పెరిగిపోతుంది. స్ప్లీనోమెగలీ అంటే మనకి కుడివైపు లివర్ ఉంటుంది, ఎడమవైపు స్ప్లీన్ ఉంటుంది. 2 చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఈ స్ప్లీన్ అనేది విపరీతంగా పెరిగిపోయి చాలా పెయిన్ వస్తుంటుంది. ఈ అబ్బాయి కూడా జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్కి పెయిన్ అబ్డమిన్తో వచ్చాడు. నొప్పిగా ఉందని వస్తే వీళ్ళు మనకి చక్కగా డయాగ్నోస్ చేసి మనకి ఇక్కడ సిటీ స్కాన్ అన్నీ ఉన్నాయి కదా, అట్లాగే సికిల్ సెల్ గురించి అన్నీ కూడా స్టడీ చేసి ఇతనికి స్ప్లీనోమెగలీ ఉంది. ఈ జబ్బులో ఏంటంటే ఈ స్ప్లీనోమెగలీ ఉంటే ఆ స్ప్లీన్ తీసేస్తే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయి కొంతవరకు అతను నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా డయాగ్నోస్ చేసి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా జనరల్ సర్జరీ టీం అంతా కలిసి ఈ స్ప్లీనెక్టమీ అంటే మనకి గాల్ బ్లాడర్ కూడా దానికి సంబంధించిన గాల్ బ్లాడర్ తిత్తి ఉంది కదా మీకు, లివర్ పక్కన ఉండే గాల్ బ్లాడర్ పసరు తిత్తి కూడా తీశారు. ఈ స్ప్లీన్ తీశారు, ఈ గాల్ బ్లాడర్ తిత్తి కూడా తీసేసి ఇప్పుడు ఇతనికి కొంచెం హాయిగా ఉంటుంది, తిన్నది కొంచెం హాయిగా వంట పట్టడం జరుగుతుంది. అయితే అవి ఉండాలి కానీ తప్పక తీశారు అవి. అయితే ఆ తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే ఈ జబ్బుని తగ్గించేది ఏమి ఉండదు. ఇది లోపల జీన్లోనే ఎక్స్ప్రెషన్ అది సికిల్ సెల్ ఎనీమియా అనేది. ఇప్పుడు మనకి హీమోఫీలియా, తెలసీమియా ఇలాగో ఈ జబ్బులు రక్త కణాల జబ్బుల్లో ఒక ఇంపార్టెంట్ జబ్బు ఇది. ఇది యాక్చువల్గా అయితే విశాఖపట్నం అటు పక్క ఎక్కువ, నేను విశాఖపట్నంలో చదువుకున్న అటు పక్క ఎక్కువ ఉంటాయి సికిల్ సెల్ డిసీజెస్. వాటిలో అప్పుడు అక్కడ హిప్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు, ఏవియన్ అంటాము, ఏవాస్కులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్స్ వస్తారు. బట్ ఇతనికి ఈ జబ్బుతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్ప్లీనోమెగలీ అది వచ్చింది. దాన్ని ఈ పెయిన్ అబ్డమిన్తో వచ్చారు కాబట్టి లక్కీగా ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ మంచిగా వెల్ ఎక్విప్డ్, మంచి ప్రొఫెసర్స్, డిపార్ట్మెంట్ అంతా మంచిగా అద్భుతంగా చేసే ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంది. దాంట్లో ఏకల్ కిరణ్ కుమార్ గారు ఈ పేషెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నామండి. మనం ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఒక అరుదైన ఆపరేషన్, అరుదైన జబ్బుకి అనువైన ఆపరేషన్ లాగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రక్త కణాలు మనకి అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క బాడీలో కూడా రక్తంలో కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలని. ఎర్ర రక్త కణాలు యూజువల్గా మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు గుండ్రంగా ఉంటాయి. వాటిల్లో పుట్టుకతోనే కొన్ని మార్పులు రావడంతో సికిల్ సెల్ ఎనీమియా అంటే కొడవలి ఆకారంలో మార్పు చెంది పేషెంట్లు ఇబ్బంది పెట్టే జబ్బు సికిల్ సెల్ ఎనీమియా అంటారు.
ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న ప్రజలు వాళ్ళకి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి. దీంతోపాటు ఈ సికిల్ సెల్ ఆర్బీసీ యూజువల్గా స్ప్లీన్ అంటే బల్ల అంటారు, మనకి అక్కడ చూపించండి, అక్కడ ఒక పక్క బల్లలాగా ఉంటుంది, అది స్ప్లీన్ అంటారు. దాంట్లోకి వెళ్ళి ఆర్బీసీ బ్రేక్ అయిపోయి డిస్ట్రక్ట్ అయిపోతాయి. డిస్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన హీమోగ్లోబిన్ పిగ్మెంట్ అంతా కూడా లివర్లోకి వెళ్ళి లివర్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇతను కిరణ్ కుమార్ అనే పేషెంట్కి మన దగ్గరకు వచ్చేటప్పటికి దాదాపు 5-6 ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, కాకినాడ హాస్పిటల్, అలానే ఏలూరు హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడేదో తాత్కాలికంగా రక్తహీనతతో బాధపడుతూ రక్తం తగ్గిపోయినప్పుడు 1-2 సీసాలు రక్తం ఎక్కించుకొని తిరుగుతూ ఉండేవాడు, కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. మన దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, అలానే స్ప్లీన్ కూడా పెరిగింది. దీనికి మెయిన్ కారణం సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియాలో ఆర్బీసీ డిస్ట్రక్ట్ అయ్యేది స్ప్లీన్లో కాబట్టి స్ప్లీన్ తీసేస్తే డిస్ట్రక్షన్ ఉండదు, ఈ ఆర్బీసీ అనేది పగిలిపోకుండా ఉంటాయి. పగిలిపోకుండా ఉండడంతో రక్తహీనత లేకుండా ఉంటుంది. అలానే ఈ పగిలిపోయిన తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలి, స్ప్లీన్ ఆపరేషన్ చేయాలి నిర్ణయించి మేము దీన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని బలోపేతం చేస్తూ హాస్పిటల్లో వైద్యం పేదవాడికి అందాలన్న దాంట్లో చాలా కృషి చేస్తూ ఉన్నారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు. అలానే కృష్ణబాబు గారు చెప్పడం కానీ, మన కలెక్టర్ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం, ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళమన్నారు. అదే క్రమంలో ఇంత అద్భుతమైన ఆపరేషన్ బయట దాదాపు 10 లక్షల ఖరీదైన ఆపరేషన్ ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్. ఏపీలో సైబర్ క్రైమ్ పెరిగిందని, ఇతర నేరాలు తగ్గి ఈ కేసులు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశం. దీనిని ఎలా అదుపు చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని యోచిస్తున్నాం. నిపుణుల్ని ఉపయోగించుకోవటం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమని అన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దు. సైబర్ క్రైమ్ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనని అన్నారు. చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఓవరాల్ గా క్రైమ్ 17% తగ్గుదల కనిపించింది ఈ సంవత్సరం. శాంతి భద్రతల విషయంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ నుంచి వచ్చినటువంటి వెపన్స్ తో వచ్చిన గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే, ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈగిల్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్లంతా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయడం, రవాణాను కంట్రోల్ చేయడం, ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం, ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. చెక్ పోస్ట్ కూడా పెంచాము. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గంజాయిని కంట్రోల్ చేయాలి, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ లెక్కలంటూ వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఆయన ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఏ హామీని అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. చంద్రబాబు అసమర్థత వలని పెట్టుబడులు రాలేదని ఈ సందర్భంగా రాంబాబు మండిపడ్డారు. వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే. నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం. వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని. అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికిందట్లేడు. ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు, నాశనం చేశాడు, అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేరు. ముందు నేను మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక వాగ్దానాలు చేశారు.
ఆ వాగ్దానాల్ని అమలు చేస్తాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి, దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు, నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు. అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు. ఓట్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, అందుకు నేను చేయలేకపోతున్నాను. అయ్యా, నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరగొట్టాడు. ఎన్నికలు అయిపోయాయి. ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నండి లెక్కలు తేల్చింది మీరు? ఎంత వచ్చాయి? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాస్తే 6,46,537 కోట్లు తేల్చారండి ప్రభుత్వం, వారి లెక్కల ప్రకారమే. ఇంకా అవి ఇవి లేనిపోయినవన్నీ కలిపేదో 9 లక్షల కోట్లు అని చెబుతున్నారు, కానీ వాస్తవానికి 6,46,000. మొదటి ఏడాదిలోపు వంతెనలు మంజూరు, 2.5 ఏళ్లలో నిర్మాణాల ఎగ్జిక్యూటివ్, 3.5 ఏళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికలతో పనిచేస్తున్నామని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెదపలకలూరు ఎల్సీ నంబర్ 6 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ఢిల్లీలోని ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గుంటూరు నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికలు రచించామని చెప్పారు. గుంటూరు జిల్లా వాసులు 3 దశాబ్దాల కలగా ఉన్న శంకర్ విలాస్ ఆర్ఓపీ నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఆర్ఓపీ నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. ఇదే క్రమంలో గుంటూరు నల్లపాడు సెక్షన్లోని పెదపలకలూరు పేరేచెల్ల రోడ్డు ఎల్సీ నెంబర్ 6 ని రైల్వే శాఖ ద్వారా మంజూరు చేయించుకున్నామని అన్నారు. ఈ నిర్మాణానికి గాను 41 కోట్లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. ఇప్పటిదాకా మంజూరైన ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణాలు జరుగుతాయని తెలియజేశారు. సత్తెనపల్లి నర్సరావుపేట మీదుగా మాచర్ల హైదరాబాద్ వెళ్లే వారికి ప్రయోజనాలకి ఉపయోగపడతాయని, వ్యవసాయ ఉత్పత్తులకు, రైతాంగానికి, పలు ప్రాంతాల ప్రజల రాకపోకలకి ఈ ఆర్ఓపీ నిర్మాణం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ రాష్ట్ర ప్రజలకి సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సోమన్నలకు ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒక్కోటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు అంటే పెదపలకలూరు పుల్లడిగుంట్ల పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 వీక్స్లో టెండర్ ప్రాసెస్కి వెళ్ళబోతూ ఉంది. ఇప్పటివరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ కానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్, స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ఈ 3 గుంటూరు ప్రాంత ప్రజలు బయటకు వెళ్ళటానికి కానీ, క్యాపిటల్కి గుంటూరుకి రావాల్సిన వారందరికీ కూడా రైల్వే గేట్స్ మీద ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత 3వది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి, ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్, కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళందరికీ
గుంటూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ 8 months to 1 yearలో తీసుకొస్తే నెక్స్ట్ 2.5 yearsలో వీటిని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ద నెక్స్ట్ 3.5 yearsలో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటినీ దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా రెండోది దావోస్ పర్యటన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మిగిలిన రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దావోస్ వెళ్ళొచ్చారు. దీని మీద నేను అక్కడక్కడ సోషల్ మీడియాలో వేరే వాటిలో కూడా కామెంట్స్ చూస్తూ ఉన్నాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే వేరే విధమైన అక్కడక్కడ చూస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వాలి. ఇలాంటివి ఈ దావోస్ పర్యటనలు కానీ ఇంకొకటి ఎందుకు జరుగుతాయంటే వీటికి ఒక నాలెడ్జ్ డెప్త్ ఉండాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక బ్యాడ్ ఇమేజ్ నేమ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే చంద్రబాబు గారు కష్టపడి ఒక 6 పాలసీస్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఉండే విధమైనటువంటి పాలసీలు తీసుకొచ్చారు. మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు చూస్తే ఆ రోజుల్లో ఇన్వెస్టర్స్ని ఎలా ఆకర్షించాలనేది చాలామందికి తెలిసేది కాదు. చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ప్రోయాక్టివ్గా అప్రోచ్ అయ్యి వీళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ని డెవలప్ చేశారో మిగిలిన రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ విధానాన్ని తెలుసుకొని ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ అందరూ చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. పాలసీస్ చాలా సింప్లిఫై చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలంటే మామూలుగా కన్నా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తూ పుట్టినరోజులను కూడా వదిలేసుకొని నిరంతరం కష్టపడుతూ ఈరోజు అక్కడికి వెళ్ళి ఉన్న అందరు సీఈఓలను, అంటే కొన్ని వందల మంది సీఈఓలని అతి తక్కువ టైంలో కలిసి ఒక ఇనిషియల్గా ఈరోజు ప్రభుత్వం మారింది. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గుంటూరులోని తన కార్యాలయంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు పడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తున్నామని చెప్పారు. యువగలం పాదయాత్రలో మొట్టమొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేనే నారా లోకేష్ వెన్నంటే నడవటం జరిగిందని చెప్పారు. మొట్టమొదటిగా రాష్ట్రంలో యువగలం ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. దావోస్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలియజేశారు. అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతుందని, నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనవరి 27వ తారీఖున యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అవడం జరిగింది. ఆ రోజున చిత్తూరు జిల్లా కుప్పంలో స్టార్ట్ అయి దాదాపు 226 రోజులు 11 జిల్లాల వరకు విశాఖపట్నంలో ముగించడం జరిగింది. దాదాపుగా 3,132 కిలోమీటర్లు ప్రజల మధ్య ఒక సంవత్సరం పాటు తిరిగి అన్ని జిల్లాల్లోని సమస్యలు తెలుసుకొని అన్ని వర్గాల వారి రైతుల యొక్క సమస్యలు కానీ, విద్యార్థుల యొక్క సమస్యలు కానీ, నిరుద్యోగుల యొక్క సమస్యలు కానీ, అట్లానే వ్యాపారవేత్తల సమస్యలు కానీ అన్ని రకాల సమస్యలు తెలుసుకొని వాటికి ప్రత్యామ్నాయం ఏమిటి, రాబోయే రోజుల్లో వాటికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించడం జరిగింది. ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి అంతమొందించడానికి మొదటి మెట్టుగా మా యువగలం పాదయాత్ర, మా నాయకుడు స్టార్ట్ చేసిన యువగలం పాదయాత్ర ఉపయోగపడింది. అట్లానే ఆయన దాదాపు ప్రతి 100 కిలోమీటర్లకి ఒక డెవలప్మెంట్కి సంబంధించిన స్టోన్ వేసి నారా లోకేష్ గారు ప్రతి చోట కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గత 7 నెలలుగా కొన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ఇంకొన్ని హామీలు నెరవేర్చడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ కూడా నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారే తప్ప విధ్వంసం గురించో
ఇంకో కక్ష సాధింపు చర్యల గురించో ఆలోచించే వ్యక్తులు కాదు. మొట్టమొదటి నుంచి కూడా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క నేతృత్వంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణతో ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అట్లనే వైజాగ్లో ముగింపు సభలో కూడా ఆ సభకి మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అతిథిగా రావడం జరిగింది. ఆ సభ ఎంతో సక్సెస్ అయ్యి పొత్తు గురించి కూడా ఫైనల్ చేయటం, ఆ రోజు జనాల్లో పబ్లిక్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చి దాదాపు 164 సీట్లతో గెలవడం జరిగింది. అదంతా మన అందరికీ తెలిసిన విషయమే. గెలిచిన జూన్ 4వ తారీఖున రిజల్ట్ వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మొత్తం మంత్రివర్గం కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధికి, మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి కోసమే పనిచేస్తున్నారు. అట్లానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం మీడియాతో మాట్లాడారు. స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదిక పైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదని అన్నారు. అందుకే గత ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో తెలియటం లేదు. తెచ్చిన అప్పుల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే ఆదాయం పెరగదని అన్నారు. గతంలో చేసిన అప్పులకి వడ్డీ కట్టడం కూడా ప్రస్తుతం కష్టంగా ఉందని చంద్రబాబు తెలియజేశారు. వైసీపీ హయాంలో తలసరి ఆదాయం పెరగలేదని, తలసరి అప్పు మాత్రం బాగా పెరిగిందని తెలియజేశారు. దీన్ని గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుందని అన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు మెరుగైన పాలన అందిస్తామని చంద్రబాబు అన్నారు. ఈ విధంగా ఉంటే మనం ఎక్కడున్నాం, మీరు ఆఫ్ బారోయింగ్స్ అవన్నీ ఎక్కడున్నాం, మనం వైట్ పేపర్లో ఇచ్చామనం కాదు సార్. ఇదే పారామీటర్స్లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేసుంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఇంకా కళ్ళగట్టేది సార్. అది కూడా ఒకసారి ఇస్తాను. ఇది పార్షియల్గానే చెప్పినట్టు సార్. ఇది పార్షియలే. ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు. మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి. వైట్ పేపర్లో చాలా డెప్త్కి వెళ్ళి ఇచ్చాం. అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు. అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్గా ఉన్నాం. అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు చేసుకున్న డబ్బులు కూడా లేవు. ఎవ్రీథింగ్. అందుకని నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారంటే రాష్ట్రంలో. నెవర్ వీ ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీ కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే ఇటు ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలు అభివృద్ధి సాధించడానికి టీడీపీయే కారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు వెనుదన్నుగా టీడీపీ ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ద్వారానే బీసీలు రాజకీయంగా ఎదిగారని చెప్పారు. బీసీ మంత్రులకు ఆత్మీయ సత్కారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. బీసీ భావితరాలకి మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో బీసీలు అన్ని విధాలుగా మోసపోయారని చెప్పారు. బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు బీసీల తాలూకా కుటుంబ సభ్యులుగా మాట్లాడుతున్నాం.
అటువంటి కుటుంబ సభ్యుల తాలూకా చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈరోజు బీసీలుగా ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈరోజు వచ్చిందనంటే దానికి కారణం యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కొత్త తరం వస్తుంది. అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదికి వెళ్ళాలనంటే మన తరం ఏంటి, మన చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి. అదే తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీల శ్రద్ధతో వాళ్ళకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు, వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్రలో అయినప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంటులు ఎక్కించినటువంటి మెట్లు ఎక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది. అన్ని కరెక్ట్ గా జరిగి ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉండేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. తాను వైసీపీ విడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ క్రమంలో ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగా ఉంటాయని చెప్పారు. వాటిని తట్టుకొని నిలబడాలని అన్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పాలి. ఆయన మంచి వ్యక్తి. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదని అన్నారు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగత విషయమని అన్నారు. అలాగనే ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాగనే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పారు. ఓటమిని కూడా తట్టుకొని నిలబడాలి. అలాగే కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుందని అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. టు బి వెరీ ఫ్రాంక్, ఇవన్నీ కూడాను వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఓకే, సో విజయసాయిరెడ్డి గారు చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, కష్టపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవస్థలో ఈరోజు నంబర్స్ గేమ్ ఉంది. నంబర్స్ గేమ్ లో ఒత్తిళ్లు ఉంటాయి, లేకుండా ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా బయటకు వెళ్లిపోతున్నారు ప్రచారం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే మనం గెలిచినప్పుడు అంతా హ్యాపీ ఉంటుంది. ఓడినప్పుడు మనం కూడా ఏదంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫ్యామిలీలో కూడా అంతే ఉంటాయి, పార్టీలో అంతే ఉంటాయి, వ్యాపార సంస్థలు అంతే ఉంటాయి, దేశం కూడా అంతే ఉంటుంది. ఒక దేశం గొప్పగా ఎదిగేటప్పుడు అంతా బాగుంటుంది. తర్వాత అందరూ ఎవరికోళ్ళు భయపడిపోయి బాధలు పడి మనసులో వేరే ఆలోచనలతోటి జారిపోతుంటారు. సో దాన్ని మనం ఇష్యూస్గా తీసుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పెద్దగా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటాను నేను. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి, నువ్వు చేసుకునే పనులకి, వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని మనం అడ్రస్ చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని, వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ అన్ని ఇబ్బంది పడిపోతా ఉన్నారు. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.